అందరికీ నమస్తే. నిన్న ఒక గవర్నమెంట్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టుకున్నది బనకచెర్ల ప్రాజెక్ట్ పైన. బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి తెలంగాణ ప్రజలకు బాగా అవగాహన వచ్చింది. మన నీళ్ళు మొత్తం చంద్రబాబు దొబ్బేస్తాడు, ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారన్న విషయం అందరికీ అర్థమైపోయింది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అసలు లెక్కలు తేలినాయా, అసలు ఎవరి లెక్క ఏందో, అసలు దానిలో ఎన్ని నీళ్ళు వస్తాయో గోదావరిలో, దానిలో తెలంగాణ వాటా ఎంతనో తేలని, మీ వాటా ఎంతో తేలిన తర్వాత మీ ప్రాజెక్టుకు పర్మిషన్లు ఇస్తాం అని చెప్పి ఆపింది. ఆపంగానే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టుకున్నారు. పెట్టింది మా వల్లనే ఆగింది. కానీ వాళ్ళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అన్నీ చూస్తే అబ్బా ఎందుకు ఆపినరు, ఏమో మళ్ళీ అడ్డుకున్నారా, తెలంగాణలో మేము చేద్దామంటే అడ్డుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు ఏదో చేస్తే దానికి కూడా పుల్ల పడ్డదా, అట్టెట్ట పడ్డది పుల్ల అని బాధపడుతూ ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. ఎందుకలా కనిపించింది అంటే రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద కామెంట్ చేసింది దానిలో. మొత్తం అరగంట స్పీచ్, అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలను పిలిచినారు అవగాహన కోసమని, మినిస్టర్స్ ఉన్నారు ఒకరిద్దరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ మీటింగ్లో అరగంట 30 నిమిషాలు రేవంత్ రెడ్డి స్పీచ్ ఉంటే 26 నిమిషాలు కేసీఆర్ గురించి మాట్లాడాడు. అది పెట్టింది బనకచెర్ల ప్రాజెక్టు. చంద్రబాబు వాళ్ళు విమర్శ చేయాల్సి వస్తే, క్వశ్చన్ చేయాల్సి వస్తే చంద్రబాబును క్వశ్చన్ చేయాలి. కానీ చంద్రబాబు మీదేమో రిక్వెస్టులు, పూల పాన్పులు. కేసీఆర్ మీద మాత్రం 26 నిమిషాలు మాట్లాడండి కేసీఆర్ మీద. అదేమన్నా పబ్లిక్ మీటింగా? అన్నీ చూపిస్తాను మీకు. నేను అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వెనుక అదే కనిపిస్తుంది స్క్రీన్, రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. బనకచెర్లలో కార్యక్రమమే ఇది. అయితే అతిపెద్దది ఏంటంటే యాక్చువల్గా సరే అది తాత్కాలికంగా ఆగింది, దాన్ని ఖచ్చితంగా ఆపాలని తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కోరుకుంటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు, మొన్నటిదాకా చెప్పిన మాటలు, మాకు 1000 టీఎంసీలు ఇచ్చేసి మీరు మొత్తం తీసుకొని పోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు మనకి ఎన్ఓసీ ఇవ్వాలంట, మన క్లారిటీ ఇవ్వాలంట. చంద్రబాబు నాయుడు మనకి ఏంది, మనకి ఏమైనా గురువా, తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన తెలంగాణకు ఎన్ఓసీ ఇవ్వడం ఏంది? ఆయన ఏమైనా ప్రధానమంత్రి పోని కాదు. మరి చంద్రబాబుతో ఎన్ఓసీ ఎందుకు అడుగుతుండ్రు రేవంత్ రెడ్డి అర్థం కాలేదు నాకు. దీని బట్టి నాకు కూడా అర్థమైంది. నీళ్లు చాలా కొన్ని ఉన్నాయి మన ఇంట్లోనే. నేనేం చేస్తున్నా అంటే ఒక చెంబుతో నీళ్ళు పట్టుకున్నా, అడు చంద్రబాబు నాయుడు ఏమో బకెట్ పట్టుకుని తిరుగుతున్నాడు. అంటే తెలంగాణలో మాకు చిన్న చెంబే, ఇప్పుడు ఆ కాలేజీలో కూడా వాడుకుంటే కొన్ని నీళ్ళు వాడుకోగలం, అది కూడా వాడుకుంటలేము ఇప్పుడు. అవతలైన బకెట్ పట్టుకుని తిరుగుతున్నాడు. మనం ఏమంటున్నాం తెలుసా, మాకు ఒక చిన్న చెంబు నీళ్ళు ఇచ్చేసేయి, అన్నీ ఉన్నాయి నీళ్ళు ఎక్కువ లేవాడ, మాకు చెంబు నీళ్ళు ఇచ్చేసి నువ్వు బకెట్ తీసుకుపో. ఆ చెంబు నీళ్ళు తాగుతాం, కడుక్కుంటాం, చేయి కడుక్కుంటాం, తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, అడుక్కుంటాం చంద్రబాబుని. అది ఫస్ట్ నుంచిన లెక్క. అసలు మన వాటర్ లెక్క తెలిస్తే మనం చెంబులో పట్టుకుంటామో, బకెట్లో పట్టుకుంటామో, బోకెన్లో పట్టుకుంటామో, గిన్నెలో పట్టుకుంటామో మన ఇష్టం. ఓ డ్రమ్ము తెచ్చుకుంటాము, మనం తెచ్చి ఎన్నో సేవ్ చేసుకుంటాం, అది మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం. రేవంత్ రెడ్డి క్లియరెన్స్ ఇచ్చిండు చంద్రబాబుకు, ఏమని, మాకు చెంబు నీళ్ళు మాకు ఇచ్చేసి మొత్తం బకెట్తో పట్టుకోపో, మొత్తం బకెట్ కానీ డ్రమ్ము కానీ ఏమైనా తీసుకో అంటే మనం చెంబుకే పరిమితం చేయాలని ప్లాన్. అదొక నడిచింది. తర్వాత ఈ వీడియో ఒకటి పక్కా చూడాలి. ఈ వీడియోలో ఉన్నది ఏంటంటే, నేను ముందే చెప్తా, తర్వాత మీరు విందురు ఆయన నోటుకుంటా. ఇది ఆగదంట. అసలు ఆగుతుందేమో అని చంద్రబాబు నాయుడు ఏమనుకున్న అనుమానం ఉందేమో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నీళ్లు లెక్కలు తేలాలి, ప్లస్ పర్యావరణ అనుమతులు కావాలి, ఇవన్నీ ఉన్నాయి, రాజకీయ పంచాయతీలు ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ భూస్థాపితం అవుతుంది ఒకవేళ బనకచెర్లకు పర్మిషన్ ఇస్తే, ఇట్లాంటి చాలా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, అది ఆగది, అది ఇప్పుడు తాత్కాలికంగా ఆగింది, కానీ ఆగదు, కట్టేసుకుంటారు. మోడీ చంద్రబాబు వాళ్ళిద్దరికి అవసరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కట్టేసుకుంటారు. ఇరవై క్లూ ఇస్తున్నాడు అనమాట. అంటే అందరూ ప్రిపేర్ చేస్తున్నట్టుంది ఎమ్మెల్యేలను, ఇక్కడున్న తెలంగాణ జనాలందరినీ. అది ఆగదు, అయిపోతుంది. అదే మాట్లాడొచ్చింది ఒక ముఖ్యమంత్రి. ఒకసారి వినండి. అది ప్రజలకు అంటగట్టినరో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ అయితే పిఎఫ్ఆర్ను తిరస్కరించిందంటే అదేదో పరిష్కారం అనుకోకండి, అది కామా మాత్రం, అది ఫుల్ స్టాప్ కాదు. వాళ్ళు లేవనెత్తిన డౌట్లను మళ్ళీ క్లారిఫికేషన్ పేరు మీద మళ్ళీ వెనక్కిస్తాడు. ఎందుకంటే మోడీ గారి మనగడ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మనగడ గోదావరి బనకచెర్ల మీద ఉంది. ఇవన్నీ నదుల అనుసంధానం లాగా రివర్ ఇంటర్లింకేజ్ లాగా ఇదంతా పొలిటికల్ ఇంటర్లింకేజ్ ఉన్నది. అందుకోసమని ఇది మన తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులుగా తెలంగాణకు కేటాయించిన నీళ్లను పక్కాగా లెక్కలు రాసి మన కేటాయింపులు జరిగినప్పుడే ఈ సమస్యకు పరిష్కారము. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలోనూ తేలే వివాదం కాదు. అందుకే ఈ హాల్లో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని నేర్చుకోవాలి. అర్థమైంది కదా, ఆగదంట అసలు. ఆ ప్రాజెక్ట్ ఆగదు, చంద్రబాబు మోడీ ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే అంటున్నాడు. మరి ఆగదంటే ఏం చేయాలి మనం? చేతులు కట్టుకొని కూర్చుందామా?
దాన్ని ఆపడం మన విధి, దాన్ని ఆపడం మన విధి. ఆ లెక్కలు కూడా ఇప్పుడు తేలవంట. తెలంగాణకు ఏపీకి ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అనే లెక్క కూడా తేలేదని ఆయనే చెప్తున్నాడు. లెక్క తేలదు కానీ పర్మిషన్లు వచ్చేస్తాయి, అది ఆగదంట. దీని అర్థం ఏంది? ఆగదంటే ప్రిపేర్ చేస్తున్నారా? ప్లస్ తెలంగాణ వాడ లెక్క తేల్చాల్సిందే అంటున్నారు. మన తెలంగాణ లెక్క తేల్చకముందే మీరు మాకు 1000 టీమ్స్లు ఇచ్చేయండి, 1000 టీమ్స్లు ఇచ్చేయండి, చాలు ఇంకేమొద్దు. అదే నేను చెప్పిన కదా, మాకు చెమ్ము నీళ్ళు ఇచ్చేయండి, ఇక మిగతా మీ ఇష్టం అని. లెక్క ఏందో తెలియాలి మాకు. చెమ్ము వెళ్తుందా, బకెట్ వెళ్తుందా, డ్రమ్ వెళ్తుందా, ఇంకేమైనా పెద్దది వెళ్తుందా, అది దాని తర్వాత నువ్వు తీసుకుపోవని చెప్పాలి. కానీ ఇప్పుడేమో ఆగది, ఆల్వాళ్ళు ఒకటే, మళ్ళీ వాళ్ళ ఒకటే. మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇక్కడ చేయాలి, ఏదో ఒకటి చేస్తే దాని రాజకీయం అంటుంది. మళ్ళీ అదొకటి ఉంది పాయింట్, అదొక పంచాయతీ. నేను చెప్పిన కదా, అరగంటల 26 నిమిషాలు కేసీఆర్ గురించే మాట్లాడేసిండు, చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడేసిండు. చంద్రబాబు నాయుడు మనం ఏమనలేమంట. చంద్రబాబు నాయుడుకు పొగడ్తలు, కేసీఆర్కు తిట్లు. యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని? చంద్రబాబును క్వశ్చన్ చేయాలి. ఎట్లా కడతావా చంద్రబాబు, నువ్వు మోడీ ఒకటే అని చెప్పేసి తెలంగాణ దోసుకపోతావా అని అడగాలి. మీతోనే అడగడం కాకపోతే మా తెలంగాణ జనం వస్తారు, దేకులేంగే అని వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఒకరోజు వచ్చే సమస్య కాదు, తరతరాలుగా మన రైతులకు జరిగే నష్టం. మన తెలంగాణ మళ్ళీ ఎప్పటిలాగా ఎడారైతుంది. రాజస్థాన్తో పోటీపడ్డం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మళ్ళీ రాజస్థాన్తో పోటీపడాలన్నా? రాజస్థాన్ కూడా బాగుపడ్డది. ఇప్పుడు ఆడ వాటర్ రిసోర్సెస్, ఏదో వాటర్ షెడ్లు అవి పెట్టి రాజస్థాన్ ఎడారిని కూడా కొంచెం నీళ్ళ వైపు మలిపిస్తున్నారు. కానీ మన దగ్గర ఉన్న నీళ్లను ఎడారి వైపు నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమంటారు రేవంత్ రెడ్డి గారు అంటే, 2016లోనే బనకచర్లకు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసిందంట, దానికి కేసీఆర్ సహకరించినంట. లాజిక్ ఉండాలి కదా, లాజిక్ లేని మాటలు ఇవి. చంద్రబాబు నాయుడు 2015లోనే ఇక్కడ ఓడుగునోడుకు దొరికి ఆయన మొత్తం ఉడవిక్కొని పారిపోయాడు. మొత్తం రైవాలిటీ నడుస్తుంది. కేసీఆర్ 2016లో చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇచ్చిన ఐడియాతోనే 2016లో చంద్రబాబు స్టార్ట్ చేసినట్ట. 2016 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయిందంట. 2019 నుంచి 2023 వరకు జగన్ కూడా ఏం చేయలేకపోయిందంట. ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఆ ప్రాజెక్టును ముందలేసుకున్నాడంట. అసలు బనకచెర్లకు శంకుస్థాపన పడ్డది, బనకచెర్లకు పడ్డది ఇప్పుడే చర్చ జరుగుతున్నది. 2016లో స్టార్ట్ చేస్తే ఇప్పటిదాకా చర్చ జరగలేదంటే మరి మీరు ఫెయిల్ అయ్యారు ప్రతిపక్షం ఉన్నప్పుడు. దీన్ని రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతుల ప్రయోజనాలు ఏంది, మన తెలంగాణ హక్కులు ఏంది, మనమేంది, మన పంచాయతీ ఏంది, మన తెలంగాణ తెచ్చుకుని నీళ్ళ కోసమే కదా, అవి లేవు. తెలంగాణ గురించి గోదావరి గురించి ఆడ కడుతున్నారని మాట్లాడమంటే ఇక్కడ కృష్ణా గురించి మాట్లాడతారు మళ్ళీ ఎంబడే. ఆడ మీరు పెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బనకచెర్ల గురించి స్పెషల్గా, దానివల్ల తెలంగాణకు నష్టమేంది చెప్పాలి, దానివల్ల తెలంగాణ ఎట్లా నష్టపోతుంది, ఏమవుతుంది చెప్పాలి. అది కాదంట. ఇది బీఆర్ఎస్ వాళ్ళు కుట్రతో రాజకీయ కుట్ర చేస్తున్నారంట. అంటే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు కడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు అడుకోవద్దంట. అట్లే ఉంది దీని కథ. అడగొద్దంటే ఎవరు? బీఆర్ఎస్ ఒకరే కాదు, తెలంగాణలో ఎవరు అడగొద్దంట. అడిగితే అది రాజకీయం అంట. అడిగితే అది రాజకీయం అవుతుందంట. సెంటిమెంట్ కోసమే మాట్లాడుతున్నట్టంట. మరి కేసీఆర్ మాట్లాడకముందే, ఎవరు హరీష్ రావు మాట్లాడకముందే మీరే పంచాయతీ పెట్టవచ్చు కదా, మీరే పంచాయతీ చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడిని ఆహ్వానిస్తామని చెప్తున్నారు. ఒకసారి వినండి. 2024లో డిపాజిట్లు కోల్పోయినారు, 2025 ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదు. ఇది ఆ పార్టీ రాజకీయ పరిస్థితి. ఒకరోజు అధికారం పోయింది, రెండోసారి డిపాజిట్లు పోయినాయి, మూడోసారి అభ్యర్థులు దొరకలేదు. ఇప్పుడు ఆ పార్టీ నందుల పునరుజ్జీవనం కాదు, రిజర్వేషన్ ఆఫ్ రివర్స్ కాదు, రిజర్వేషన్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ కోసం ఈరోజు తాపత్రయపడుతున్నారు. ఇది నర్దుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. అందుకోసం వాస్తవాలను వివరించడమే కాకుండా ఇంతకుముందు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబును భూతంలా చూపించడానికి కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తున్నాడంట. చంద్రబాబు భూతంలా చూపించడం ఎందుకు? భూతమే కదా,
మన నీళ్ళు ఎత్తుకపోయినరు, మన నీళ్లు మళ్ళీ ఎత్తుకపోనికి ప్రయత్నం చేస్తున్నారంటే మీకు భూతం కాదు దేవుడా? చంద్రబాబు నాయుడు భూతమే కదా మన తెలంగాణ రాష్ట్రానికి. ఎవరన్నా కాదంటారా? తెలంగాణ జనం కాదంటారు ఎవరన్నా? మనకు నష్టం చేసే ఎవడైనా భూతమే. తెలంగాణకు నష్టం చేస్తే తెలంగాణ లీడర్ అయినా, ఆంధ్ర లీడర్ అయినా, ఒడిశా లీడర్ అయినా మనకు భూతమే అవుతాడు మన ప్రజలకు. అని మరేంది చంద్రబాబును భూతాలను చూపడం ప్రాబ్లం అవుతుందా? రేవంత్ రెడ్డికి ఏం ప్రాబ్లం? చంద్రబాబు నాయుడు దోషి అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు నీళ్ళు ఎత్తుకపోతుందంటే రేవంత్ రెడ్డికి ఏం ప్రాబ్లం? వీళ్ళకి ఏంటి అసలు ప్రాబ్లం? చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతున్నప్పుడు ఎత్తుకపోతున్నారు నాయన మీరు కాపాడండి అంటే దానికి ఏంటి ప్రాబ్లం? అవసరమైంది మీరు అందరు రండి పోదాం అనాలి. అట్లా లేదు. చంద్రబాబు నాయుడు గారిని మేము ఆహ్వానిస్తాం ఇక్కడ చర్చలకి. ఏ ప్రాజెక్టు మనం కడుతున్నామా వాళ్ళు కడుతుర్రా? వాళ్ళు కడుతున్న ప్రాజెక్టులు మనం కాళ్ళలో ఏళ్ళు పెడితే, కాళ్ళలో కట్టె పెడితే వాళ్ళు రావాలి మన దగ్గరికి. ఆగవాయన ఆయన అసలు మీ ప్రాబ్లం ఏంది, మీకు ఏం కావాలి చెప్పని. అట్లా లేదు. ఇది మనమే ఆయన అడుక్కుంటున్నట్టుంది. ఆయన ప్రాజెక్టు కడతారంట, ఆయన మన నీళ్ళు దోసుకుపోతున్నారంట, మనం బతిని ఆడుకోవాలంట, అడుక్కోవాలంట. రండి రండి మేము వస్తే మీరు వస్తే మాట్లాడుకుంటామని. ఇది ఎవరి కోసం కడుతున్నారు, ఇది దేనికోసం కడుతున్నారు, ఎందుకు అడుక్కోవాలి? ఫైనల్గా నేను ఒక డైలాగ్ చెప్తా. కేసీఆరే రాజపుండు పుట్టించిండు ఇది అన్నారు. ఎప్పుడో 2016 ఇప్పుడు గుర్తుకొచ్చిందట రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ తెలంగాణకు నష్టం చేసి ఆంధ్రాకు మేలు చేయాలని కేసీఆర్ అనుకుంటాడా? మీరు కామెంట్ రూపంలో చెప్పండి కింద, నాకేం అభ్యంతరం లేదు. కేసీఆర్ తెలంగాణకు నష్టం చేసి ఆంధ్రాకు లాభం చేయాలని కేసీఆర్ ఎందుకు అనుకుంటాడు? ఆయన ఏమైనా ఆంధ్రాలో పోటీ చేసేది ఉందా? లేకపోతే ఆయన ఆంధ్రాలో పోయి ఏమైనా వ్యవసాయం చేసేది ఉందా? తెలంగాణకు నష్టం చేసి అది కూడా సరే మనం బాగుండాలి, పక్క రాష్ట్రం బాగుండాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ మనకు నష్టం చేసి మనం చచ్చిపోయినా సరే తెలంగాణ ఆంధ్రాకు మంచి జరగాలని అది కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కోరుకుంటాడా? కామెంట్ రూపంలో చెప్పండి మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.